వేదికను అలంకరించిన పెద్దలు, కంగ్రాచులేషన్స్ టు యూ సార్. ఓకే ఓకే తీన్మార్ మల్లన్న గారి గురించి చెప్పాలంటే ఎగ్జాక్ట్గా ఒక శతాబ్దం క్రితం అభినవ సంఘ సంస్కర్త ఒకరు ఉండే, అంటే భాగ్యారెడ్డి వర్మ అని ఒక సంఘ సంస్కర్త వచ్చారు. వారు అన్ని రంగాల్లో అణగారిన సమాజానికి సేవలు చేస్తూ వారు ఈ స్థితికి తీసుకొచ్చారు. ఇప్పుడు అభినవ వర్మ భాగ్యారెడ్డి వర్మ ఎవరు అంటే నేను ఖచ్చితంగా చెప్తాను, అదెవరో కాదు తీన్మార్ మల్లన్న గారు. ఎందుకంటే తీన్మార్ మల్లన్న గారి జీవితంలో కూడా అలాంటివే జరుగుతున్నవి. నేను తీన్మార్ మల్లన్న గారి గురించి మొదటగా బాధపడింది ఎప్పుడంటే, ఎప్పుడైతే గత ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేసినప్పుడు వారి సతీమణి వారి గురించి వేదన పరుస్తున్నప్పుడు మొదటిసారిగా నేను తీన్మార్ మల్లన్న గురించి అంటే నేను అనుకుంటున్నా అంటే మొత్తం తెలంగాణలోని అన్ని జిల్లాల వారు, అన్ని కుటుంబాల వారు ఆ రోజు తీన్మార్ మల్లన్న గారి గురించి ఆలోచించారు, దీవెనలు అందించారు. ఇలాంటి వ్యక్తికి ఏం జరగద్దు, ఇలాంటి వ్యక్తి తెలంగాణ రాజ్యంలో ఉండాలి అండ్ తెలంగాణ అభివృద్ధిని శాసించే ఒక గొప్ప పదవిలో ఉండాలి. నేను తీన్మార్ మల్లన్న గారిని కలిసినప్పుడు మా 317 గురించి దయచేసి మాట్లాడవలసిందిగా కోరాను. విత్ ఇన్ ది 2 hours లో సార్ నాకు వీడియో పంపడం జరిగింది. అంటే మా హర్షణ దగ్గరైనా తీన్మార్ మల్లన్న దగ్గరైనా కొంచెం వెంటనే అర్థం చేసుకుంటారు ఎదుటి వారి కష్టాలని. అందుకే వారు మహనీయులు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ విల్ విష్ యూ ఆల్ ది బెస్ట్ యూ సార్.